ఈ రోజు మన హిందూపూర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గొడమ్ ఏరియాలో మన కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా ధర్మవరం 1 టౌన్ లిమిట్స్ లో కూడా ఇందిరామ కాలనీ స్టార్ట్ చేశాము. ఈ టైం హిందూపూర్ లో గొడ్డమ్ ఏరియాని సెలెక్ట్ చేశాము. కమింగ్ డేస్ లో ప్రతి ఒక్క ప్లేస్ ని కూడా ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ప్రతి ఒక్క ఇల్లుని చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న దాంట్లో మన ఈ చిలమతూరు రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన మన ఎరికెల కావడి నాగేంద్ర ఇల్లుని కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రవీణ్ కుమార్, షాకే ప్రవీణ్ కుమార్, తర్వాత శ్రీకాంత్, శ్రీనివాసులు అలియా శ్రీకాంత్, అదేవిధంగా ఈ మోడల్ కాలనీని కూడా ముగ్గురు యంగ్స్టర్స్ ఉన్నారు. 15-16 సంవత్సరాల యంగ్స్టర్స్ ఉన్నారు. అదే అంటే దాసరి అరుణ్, తర్వాత ఇస్మాయిల్, తర్వాత వాసిం అని చెప్పేసి ముగ్గురు. ఈ నాగేంద్ర కూడా పుట్టి పెరిగినది ఇక్కడ, కానీ వాళ్ళు లాస్ట్ 7-8 ఇయర్స్ కూడా మోడల్ కాలనీలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మన కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రౌడీ షీటర్స్ కొన్ని హౌసెస్ ని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మాట్లాడడం జరిగింది. అంటే మోర్ దాన్ ఈ క్రిమినల్ అఫెన్స్ కాకుండా సైకాలజీ అనేది ఎలాగా ఉంది, ఎందుకు ఇప్పుడు గతంలో ఇక్కడ అఫెన్స్ కంటిన్యూస్ గా అఫెన్స్ రౌడీజం చేసిన వీళ్ళు దుర్గా ప్రసాద్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచే మళ్ళీ 2-3 ఒకరు మర్డర్లో ఇన్వాల్వ్ అవడము, మళ్ళీ అఫెన్స్ ఇన్వాల్వ్ అవడము. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, సైకాలజీ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఉంది, దేనివల్ల ఇలాంటి అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్న ఒక యాంగిల్ ని కూడా మనం అర్థం చేసుకోవాలన్న పరిస్థితిలో ఇలాంటి వాళ్ళు విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కూడా మాట్లాడడం జరిగింది. అది కాకుండా ఈ రోజు దాదాపు 77 బైక్స్ తో పాటు ఒక 7 3-వీలర్స్ ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో నంబర్లెస్ వెహికల్స్ ని మనం 100% సీజ్ చేస్తున్నాము. దాన్ని మేము కేసు పెడతాము. వాళ్ళకి కావాలంటే కోర్టులో ఎందుకు వాళ్ళ నంబర్ ప్లేట్స్ పెట్టుకోవట్లేదని వాళ్ళు ప్రూవ్ చేస్తూ వాళ్ళు కోర్టు నుంచి విడిపించుకోవచ్చు. అది కాకుండా ఆర్సీ బుక్ లేని వెహికల్స్ కూడా చాలా తీసుకుంటున్నాము. ఈ ఆర్సీ బుక్స్ లేనివి, ఈ నంబర్ ప్లేట్స్ లేనివి, ఇదన్నీ కూడా అఫెండర్స్ వేరియస్ అఫెన్సెస్ కు వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళ ఆర్సీ బుక్ ఉందంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఇచ్చి అది రిలీజ్ చేసుకోవచ్చు. ఆర్సీ బుక్ లేకపోతే దానిపైన కూడా మేము కేసు రిజిస్టర్ చేస్తాము, వాళ్ళ కోర్టులో రిలీజ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఈ రోజు దాదాపు 120 మెంబర్స్ వరకు మన పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ పెనుకొండ సబ్ డివిజన్, హిందూపూర్ సబ్ డివిజన్ లో ఎస్డిపిఓ హిందూర్ ఆధ్వర్యంలో ఎస్డిపిఓ పెనుకొండ కూడా అక్కడ నుంచి రావడం జరిగింది. అది కాకుండా లోకల్ సిఐ రాజగోపాల్ గారితో పాటు అదర్ సిఐస్ అందరూ కూడా కరీం 2 టౌన్, తర్వాత యూపీఎస్ ఆంజనేయులు అందరూ కూడా, జనార్దన్ రూరల్ అందరూ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కమింగ్ డేస్ లో ఇలాగానే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఒక అఫెన్స్ ని ఫస్ట్ మనం ప్రివెంట్ చేయాలి. జరిగిన తరువాత డిటెక్షన్ గానీ ఎంత దూరం ప్రివెంట్ చేయగలుగుతామో అంత దూరము ప్రజలకి పోలీస్ పైన కాన్ఫిడెన్స్ వస్తాయి. మనం కూడా ఇంకా ఒక తప్పు చేసిన వాళ్ళకి ఒక